హే గాయ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మీకు ఎలాంటి కంటెంట్ నచ్చుతుందా ఐ డోంట్ నో, బట్ మీరు కామెంట్ చేస్తే ఆ బట్టి నేను వెళ్తాను కదా. సో మీకు మార్నింగ్ లెగిచి వ్లాగ్ తీస్తే నచ్చదు, ఓకే? మేబీ కొంతమందికి నచ్చుతుంది, మేబీ కొంతమందికి నచ్చదు, ఐ డోంట్ నో, అది వదిలేయండి. సో ఈసారి నుంచి నేనైతే ఇలానే వ్లాగ్స్ తీస్తా. నచ్చితే చూడండి, వీలైతే కామెంట్ చేయండి. సో ఏంటి ఇంకా ఎక్కువ సోసో అంటున్నానా? నో, ఈసారి నుంచి నా లైఫ్ మార్చేద్దాం అనుకుంటున్నా. సీరియస్ జోక్ కాదు. అండ్ హౌ నా లైఫ్ ఎలా చేంజ్ చేసుకోవాలో నాకు బాగా తెలుసు. నాతో పాటు మీరు కూడా తెలుసుకోండి నా బ్లాగ్స్తో. అండ్ ఇంకేంటి, మీతో ఏం మాట్లాడినా వేస్టే అనిపిస్తుంది నాకు. బట్ నేను బ్లాగ్ తీయాలని తీస్తున్నాను, మీకోసం తీస్తున్నాను నేను. మీకు కామెంట్ కూడా చేయరు. అండ్ ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చేస్తున్నాయి, ఫ్రెషర్స్ పార్టీ ఉంది, మ్యారేజెస్ ఉన్నాయి, ట్రిప్స్ ఉన్నాయి. అన్నిటికీ వెళ్ళాలంటే చాలా కష్టం. అండ్ మీన్ వైల్ ఏంటంటే నా ప్రాబ్లం, మా చుట్టాల్లో మా అత్తయ్య వాళ్ళ కూతురు మ్యారేజ్ ఉంది. సో ఆ మ్యారేజ్ టైంలోనే నాకు ఫ్రెషర్స్ కాలేజ్లో ఏం మేనేజ్ చేయలేను. సో నేనైతే రెడీ అయిపోయిన అన్నీ కోసం వెయిటింగ్. బట్ మీరైతే నాతోనే ఉండండి, మీరే ఫ్యామిలీ. నిజం చెప్తున్నాను, నేను ఇలా షేర్ చేసుకున్నానంటే మీరే నా ఫ్యామిలీ అని అర్థం కదా. సో చూస్తున్నారు, ఓకే, అట్లీస్ట్ 50 సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ అయిపోయారు. ఇంకా 500 చేస్తే నేను ఇంకా మీకు ఇంకా కనెక్ట్ అవుతా. ఇంకా మీకు నా సోది నచ్చకపోతే మీరు స్కిప్ చేసేయండి. అండ్ చెప్పండి, ఇంకేంటి ఇలా మాట్లాడుతుంది అనుకుంటారా? ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే నాకు మనుషులు ఎలాంటి వాళ్ళు తెలిసారు, ఎలా ఉండాలో ఇప్పుడు అర్థమైంది నాకు. మీ అందరితో కొంతమందితో. సో ఎవరి కాల్ చూస్తే తెలిసిపోద్ది ఎవరికి చెప్పాను. నిజం చెప్తున్నాను, లైఫ్ చిన్నది, ఎంత ఎంజాయ్ చేస్తే అంత బెటర్. ఎవరి మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ చిన్న హోప్ అయితే ఉండొచ్చు, బట్ ఎక్స్పెక్టేషన్స్ అస్సలు పెట్టుకోకూడదు. సో నేను కాలేజ్కి వెళ్ళిన తర్వాత కలుస్తాను. అక్కడ మోస్ట్లీ పెద్దగా ఏమి ఉండదు చూపించడానికి. సో నాకు ఎలా ఉంది. బట్ లంచ్ బ్రేక్లో ఆర్ లంచ్లో కలుస్తాం. మా ఫ్రెండ్స్కి కూడా కెమెరా అంటే అదేంటో ఫియర్, నాకు అర్థం కాదు ఎందుకు ఫియరో. నా వాయిస్ మీకు వినిపిస్తుందో లేదో, నా గొంతు పట్టేసింది. లెట్స్ గో, నేను లంచ్లో కలుస్తాను. సో ఫైనలీ నేను కాలేజ్ కూడా వచ్చేసాను. సో ఇదే మా ఉమెన్స్ కాలేజ్ ఇన్ శ్రీకాకుళం. సో ఇప్పుడు నేను క్లాస్కి వెళ్ళాలి, వీలైతే లంచ్లో కలుద్దాం. సో లంచ్ బ్రేక్ కూడా వచ్చేసింది. లంచ్ బ్రేక్లో ఎక్కువ మాట్లాడలేను, ఈవినింగ్ యోగా క్లాస్ ఉందేమో. ఇదే మా కాలేజ్, ఉమెన్స్ కాలేజ్ ఇన్ శ్రీకాకుళం. టీచింగ్ అయితే ఓకే, పర్లే కాదు, చాలా బాగా చెప్తారు. టీచర్స్ అయితే చాలా ఫ్రెండ్లీలా బిహేవ్ చేస్తున్నారు. నిజంగా ఎవరికైనా ఇదే కావాలి కదా. ఎక్కడికి ఆపాను, యోగా క్లాస్ అని చెప్పాను కదా. ఈవినింగ్ 4 to 5 యోగా క్లాస్, జిమ్ అండ్ లైబ్రరీ కూడా ఉంది ఇక్కడ. మేమందరం అయితే లంచ్ కూడా చేసేసాము. ఇప్పుడు వెళ్ళి క్లాస్కి, దాని యోగా క్లాస్కి వెళ్ళాలి. యోగా క్లాస్కి వెళ్ళినప్పుడు కలుస్తాం. సో గాయస్, ఫైనలీ క్లాసెస్ అయితే అన్నీ జరిగిపోయి నేను మీకు టోటల్గా చూపించలేకపోతున్నా, సారీ. మాకు ఇప్పుడు యోగా స్టార్ట్ అవుతుంది చూడండి. వాళ్ళు ఇంకా బెంచెస్ సర్దుతున్నారు. ఒక 10-20 మినిట్స్లో యోగా స్టార్ట్ అయిపోతుంది. నేను ఇంటికి వెళ్ళి కలుస్తాను. బాయ్. నేను ఇంటికి కూడా బయలుదేరిపోయాను, యోగా కూడా అయిపోయింది. అండ్ ఈ రోజుకి ఈ బ్లాగ్లో ఇంతే. నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్.